యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సోమవారం సిపిఎం పోరు యాత్రలో భాగంగా నూనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టి బ్రిడ్జి నుండి ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సోమవారం సిపిఎం పోరు యాత్రలో భాగంగా నూనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టి బ్రిడ్జి నుండి ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల బ్రిడ్జి గండిపడి పూర్తిగా ధ్వంసమైందని కొత్త బ్రిడ్జి నిర్మించాలని తెలిపారు। ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు। లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, దాసరి పాండు, రైతు సంఘం నాయకులు పైల యాదిరెడ్డి, పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, బాలయ్య, యాకన్న, లింగయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు। ఐటీ పెంచాలి, వస్తాకొండూరు, నూనెగూడెం, మరిపడిగల ఉన్నటువంటి బ్రిడ్జిలను ఐటీ పెంచాలి, బ్రిడ్జిలను వస్తాకొండూరు, నూనెగూడెం, మరిపడిగల మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిలను పెంచాలి, బ్రిడ్జిలను జయప్రదం చేయండి। ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరు యాత్రను జయప్రదం చేయండి। సిపిఎం చేపట్టిన పోరు యాత్రను ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరు యాత్రను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్। ఈరోజు గుండాల మండలంలోని గుండాల నూనెగూడెం రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పోరు యాత్రలో భాగంగా ఈ వాగును వంతెనను పరిశీలించడం జరిగింది। ఇది కొద్దిపాటి వర్షానికే ఈ వాగు పొరినట్టుకుంటే ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ రాకపోకలు రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతూ ఉన్నాయి। వస్తకొండూరు, బండకొత్తపల్లి, నూనెగూడెం ఈ గ్రామాలు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది। ఇక్కడి నుంచి వెళ్ళి వర్షాకాలంలో బడి పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ చాలా ఇబ్బందులు పడతారు। ఈ వంతెనను హై లెవెల్ వంతెన చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీ దృష్టికి, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది। ఇక్కడ వాగు రావడం ద్వారా మోత్కూరు మండలం నుంచి వెళ్ళి లేకపోతే జనగాం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది, తిరుమల నుంచి తిరిగి రావాల్సి వస్తూ ఉంది। రైతులు అనేక బావుల కాడు వేయటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతారు। అందుకనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ పోరు యాత్రలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అయితే పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు మారినా ఈ వాగు బ్రిడ్జి మాత్రం పరిస్థితి మాత్రం మారడం లేదు। అందుకనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి వెంటనే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని డిజైన్ చేసి ఒక ఎస్టిమేషన్ వేసి నిధులు కేటాయించి వెంటనే ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం। వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్। నూనెగూడెం గుండాల గ్రామాల మధ్య వాగుపై, బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి। నూనెగూడెం గుండాల గ్రామాల మధ్యన హై లెవెల్ బ్రిడ్జిని వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని వస్తకొండూరు, నూనెగూడెము, మరిపడిగా, గంగాపురం గ్రామాలపై ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలను, బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్। జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్।